1 అక్టోబర్ 25 బుధవారం ఎం కొత్తూరు గ్రామంలో శ్రీ అంగముత్తు పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి రూరల్ ఎం కొత్తూరు గ్రామంలో వెలసివున్న శ్రీ అంగముత్తు పరమేశ్వరి ఆలయంలో మంగళవారం సరస్వతి దేవి అలంకరణ, బుధవారం రుద్రహోమం, అన్నదానం, సాయంత్రం మహిషాసుర మర్దిని అలంకరణ, హోమం, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ భజన పాటలు, అమ్మవారిని ఆలయం లోపల ఊరేగింపు జరిగింది. ధూపదీప నైవేద్యం, హారతి ప్రసాదం వితరణ జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. పరిసర ప్రాంత ప్రజలు శ్రీ అంగముత్తు పరమేశ్వరి అమ్మవారిని దర్శించి కృపకటాక్షములు పొందగలరని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, సభ్యులు, ఉభయదారులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. కానీ Thank you.
भावामहं कविं कवीनामुपरश्चपश्चनम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनं सृण्वैतविं सुदाधनम् ओं श्रीमहागणाधिपतये नमः वेदपुरुषाय नमः सरस्वत्यै नमः महागणाधिपतये नमः गुरुभ्यो नमः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्भिः प्रचोदयात् మునగమాకల కొత్తూరు గ్రామంలో అంగముత్తమ్మ పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవములు 22వ తేదీ నుంచి మనకు అక్టోబర్ 2 వరకు 11 రోజుల కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారంలో అమ్మవారు అలంకారం చేసి భజన సంకీర్తనలతో మంగళ వాద్యములతో వేద మంత్రాలు మంత్రపుష్పాలు చెప్పి స్వామికి అర్చన అభిషేకాలు చండీ పారాయణము సాయంత్రం పూట దేవి కద్గమాల హోమము లలితా సహస్రనామ కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలు మా మునుగమాకల కొత్త నగిరిలో విశేషంగా చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఈ అమ్మవారు చాలా మంచి మన అనుకున్న పనులు కూడా ఏమున్నా కూడా జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహము బాగుంటుంది. కాబట్టి మన అంగముత్తమ్మ పరమేశ్వరి ఇక్కడ బ్రాహ్మణ పూజ శ్రీచక్ర పూజ మొదలగు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని సేవించుకున్న వాళ్ళకి ఎప్పుడు సంతానం లేని వాళ్ళకి సంతానము, విద్య లేని వాళ్ళకి సకల విద్య, సంతానం లేని వాళ్ళకి సంతానము, వివాహం కాని వాళ్ళకి కూడా వివాహము కూడా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ మగ సంతానం పుట్టిన ఆడ సంతానం పుట్టిన అమ్మవారికి తులాభార కార్యక్రమాలు కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అది కాకుండా ఈ దసరా అనేది ఇంకా విశేషంగా ఈ యొక్క గ్రామంలో ఎంతో సంతోషంగా వైభవంగా చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే కలశ స్థాపన, అష్టదిక్పాలకులు, నవగ్రహ పూజ మొదలగు కార్యక్రమాలు పెట్టుకుని సాయంత్రం సాయంత్రం వచ్చి చండీసుత పారాయణము, సాయంత్రం వచ్చి దేవీ కద్గమాల హోమము, లలితా సహస్రనామ కుంకుమార్చన పారాయణము, సాయంత్రం 8 గంటల మధ్యలో అమ్మవారి యొక్క పంచహారతులు, ఏకహారతులు, సకల హారతులు అమ్మవారికి ఇచ్చి మంగళవాద్యంతో భజన బృంద కార్యక్రమంతో స్వామి అమ్మవారిని విశేషంగా పిలుచుకుంటూ ఉన్నారన్నమాట. ఈ యొక్క దసరా అనేది విశేషమైంది. ఇది దుర్గాష్టమి రోజు. ఈ దుర్గాష్టమి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము చాలా మందికి ఉండాలని చెప్పి చూడమైనది. రేపు నవమి, ఎల్లుండికి దశమి, బేస్తవారము కలశాలకంతా పూజ చేసి ఆ కలశ యొక్క తీర్థాన్ని స్వామికి అభిషేకం చేసి అందరికి తీర్చిపాలిస్తున్నారు. అది కాకుండా ప్రత్యేకంగా ఏమంటే విశేషంగా ఇక్కడ మనకు ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారన్నమాట. ప్రతిరోజు అన్నదానం చేసి ప్రజలకి దగ్గర ఒక 500 మందికి 1000 మందికి అన్నదానం చేస్తున్నారు. ఎంతో ఇంత చిన్న గ్రామం అయినా కూడా భక్తి శ్రద్ధలతో శుద్ధంగా బాగా ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సేవ చేస్తున్నారు. శ్రీ మాత్రే నమః.